నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఆధ్యాత్మికంలో వైద్య పరీక్షలు. మనం మన దేహాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్తుంటారు. ఒకరు చాలా దుఃఖంలో ఉన్నారు, ఏడుస్తున్నారు. వెంటనే చుట్టూ ఉన్నవాళ్ళు కంట్రోల్ చేసుకోండి, ఏడవద్దు అని చెప్తారు. అలాగే చాలా కోపంగా ఉన్నా కంట్రోల్ చేసుకోండి అని చెప్తుంటారు. భోజనం ఎక్కువగా తింటుంటే భోజనం కాస్త కంట్రోల్ చేసుకోవాలి అని చెప్తుంటారు. చాలా విషయాల్లో కంట్రోల్ చేసుకోవాలి అని చెప్తుంటారు. అంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఈ రోజుల్లో కాస్త పెద్దవాళ్ళు కనపడితే మాట్లాడుతూ షుగర్ కంట్రోల్లో ఉందా, బీపీ కంట్రోల్లో ఉందా అని అడుగుతూ ఉంటారు. అంటే షుగర్ జీరోగా ఉందా, బీపీ జీరోగా ఉందా అని అర్థం కాదు. అవి ఎంత ఉండాలో అంత ఉందా అని అర్థం. అంతకంటే ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా కష్టమే. అంటే ఎంతో కొంత ఉండాలి. అది ఆమోదయోగ్యమైన స్టాండర్డ్స్లో ఉండాలి. అంతకు ఎక్కువ ఉండకూడదు. ఆ స్టాండర్డ్ దాటిపోతే కంట్రోల్ తప్పుతుంది అని అర్థం. ఆ స్టాండర్డ్ వరకు ఉంటే కంట్రోల్లో ఉన్నాం అని అర్థం. కంట్రోల్ అనేది ఒక విడి వస్తువు కాదు. ఒకదానితో దీన్ని పోలిక చేసి చెప్పేదే కంట్రోల్. అంటే ఒక స్టాండర్డ్కి కట్టుబడి ఉన్నామా, దాటిపోయామా అని చెప్పడమే కంట్రోల్. కోపం కంట్రోల్లో ఉందా, బీపీ కంట్రోల్లో ఉందా, షుగర్ కంట్రోల్లో ఉందా, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉందా అంటే అది ఉండవలసినంత ఉందా, దాన్ని మించిపోయిందా అని అడుగుతున్నారని అర్థం. మనం కోపం కంట్రోల్లో ఉందా అని అడుగుతున్నాం కదా, దాని అర్థం ఏమిటి? షుగర్ ఎంత ఉండాలో తెలుసు, బీపీ ఎంత ఉండాలో తెలుసు, కొలెస్ట్రాల్ స్టాండర్డ్స్ ఏమిటో తెలుసు. అలాగే మన ఆధ్యాత్మికంలో దేన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా మనసు యొక్క వ్యాపారాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మనసు నడవడి అంటే యాక్టివిటీని కంట్రోల్ చేసుకోవాలి. ముందు పంచేంద్రియాలు కంట్రోల్లో ఉంటే మనసు ఇష్టం వచ్చినట్టు ప్రయాణించకుండా కంట్రోల్ అవుతుంది. అంటే నిదానమైన స్థాయి, స్టాండర్డ్ స్థాయిలో ఉంటుంది. ఏది కంటికి స్టాండర్డ్, ఏది చెవికి స్టాండర్డ్ అనేది ముందు నిర్ణయించుకోవాలి. అప్పుడు డీవియేషన్ అంటే ఏమిటో తెలుసుకోగలుగుతాం. బీపీ అన్నారనుకోండి, 120/80 ఉంటే కంట్రోల్లో ఉంది. షుగర్ ఈ వయసు వాళ్ళకి ఇంత ఉంటే నార్మల్ అని అంటారు. మనసుకు ఏమేమి ఉంటే కంట్రోల్లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు? ముందుగా స్టాండర్డ్ ఏమిటి అని తెలుసుకోవాలి. అంటే ముందు మన మనసు స్టాండర్డ్ స్థితి ఇది అని తెలియాలి. దాన్ని దాటిపోయావంటే మళ్ళీ మనసును స్టాండర్డ్కి తేవడానికి ఏం చెయ్యాలి అంటే చింతన చేయడం, బాధపడడం, భయపడడం, కొన్నిటి మీద విపరీతమైన కోరిక, పేరాశ, ఈర్ష్య, ఇవన్నీ మనసు యొక్క యాక్టివిటీస్. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లాంటి వాటికి బెంచ్ మార్క్ ఉన్నట్టు ఇలాంటి వాటికి కూడా బెంచ్ మార్క్ పెట్టుకోవాలి. మనం ఆ బెంచ్ మార్క్ నుండి డీవియేట్ కాకుండా ఉండాలి. స్టాండర్డ్ అంటే ఏమిటి అంటే సత్వగుణంతో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో అది స్టాండర్డ్ యాక్టివిటీ. అది డీవియేట్ అయింది అంటే మనలో భయం, బాధ, దుఃఖం, ఈర్ష్య, ద్వేషం అన్నీ పెరుగుతాయి. అప్పుడు రజోగుణం ఎక్కువగా ఉంది అని తెలుస్తుంది. ఇక ఇంకోటి ఉంది, తామస గుణం. అది ఎక్కువగా ఉంటే బద్ధకం, నిద్ర, సోంబేరితనం, ఎప్పుడు ముడుచుకొని పడుకోవాలి, ముడుచుకొని కూర్చోవాలి, ఏ పని చేయబుద్ధి కాదు. కాబట్టి డీవియేట్ అయ్యామని తెలుస్తోంది. ఇప్పుడు మనసును ఆ డీవియేషన్ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. దాన్ని మళ్ళీ కంట్రోల్ చేసి స్టాండర్డ్కి తీసుకురావాలి. స్టాండర్డ్స్ మనకు అర్థం కావాలి. ముందు ఆ స్టాండర్డ్ నుంచి పక్కకు వెళ్ళాం అని అర్థం కావాలి. మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావాలి అన్న కోరిక ఉండాలి. బీపీ 120/80 ఉంటే స్టాండర్డ్ అని తెలుసు, దాన్ని దాటితే ఎక్కువ అని తెలుసు. టెస్ట్ చేస్తే ఎక్కువ ఉంది అనేది తెలిసిపోతుంది. టెస్ట్ చేస్తేనే చాలదు, చేశాక మళ్ళీ నార్మల్గా రావాలి అని కోరిక ఉండాలి, మనకు ప్రయత్నం ఉండాలి.
దానికి కావలసిన మందులు వేసుకోవాలి, ఆహార నియమాలు పాటించాలి, సమయ పాలన ఉండాలి. ఇవన్నీ శ్రద్ధగా చేస్తే మళ్ళీ బీపీ నార్మల్కి వస్తుంది, లేకపోతే నార్మల్లో ఉండదు. అలాగే మనసును కంట్రోల్లో ఉంచుకోవాలి. సత్వగుణంతో ఉండాలి అనుకున్నప్పుడు మనం అనవసరంగా బాధపడడం, అనవసరంగా కోపడడం, దుఃఖపడడం చేయకూడదు. ఇతరుల వస్తువుల కోసం ఆశపడకూడదు. వైద్యంలో స్టాండర్డ్స్ ఫిక్స్ అయినట్టే అన్ని విషయాలకు స్టాండర్డ్స్ ఉన్నాయి. మన మనసుకు ఉండవలసిన స్టాండర్డ్స్ తెలుసుకోవడానికి మనం శాస్త్ర గ్రంథాలు చదవాలి, మన ఆచార్యుల శ్రీ సూక్తులను వినాలి. సాత్విక, రాజస, తామస గుణాలకు ఏదేది స్టాండర్డ్స్ అని తెలుసుకోవాలి. అప్పుడు మనం ఎలా ఉన్నామో అర్థం చేసుకోవాలి. ఆ పైన ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని కోరుకోవాలి. ప్రశాంతంగా ఉంటాం. అవి తెలుసుకుంటే మనం ప్రశాంతంగా ఉంటాం. ఒకళ్ళు 4 గంటలకు వస్తా అన్నారు, రాలేదు. వెంటనే మనం ఆరాటపడ్డం మొదలు పెడతాం. వస్తా అన్నారు రాలేదు అని. అలా కాకుండా వస్తారు, ఏదో పని తగిలి కాస్త ఆలస్యం అయి ఉంటుంది, వచ్చాక నిదానంగా అడుగుదాం అంటే ఇది స్టాండర్డ్లో ఉన్నట్టుగా అర్థం. ఒక్కొక్కసారి వేరే ఏదో జరగకూడని జరిగిందేమో అని ఊహించుకొని ఆరాటపడితే అది స్టాండర్డ్ కాదు. సమయానికి రాలేదు అని కోపం తెచ్చుకున్నా స్టాండర్డ్ కాదు. అప్పుడు ఏ విషయం కూడా స్టాండర్డ్గా ఉండదు. ముందు ఆరాటం మొదలైతే దాంతోపాటు కోపం, బాధ ఇవన్నీ వస్తే మనసు డివియేట్ అయిపోతుంది. ఆరాటం తగ్గించుకోవడానికి ఏం చేయాలో అది చేసే స్టాండర్డ్. ఇలా ప్రతి విషయానికి వర్క్ షీట్ పెట్టుకొని మనం ఎక్కడెక్కడ ఎలా ఉన్నాం అని చూసుకొని స్టాండర్డ్స్కి రావడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి విషయానికి స్టాండర్డ్స్ లైక్ బెంచ్ మార్క్ ఏమిటి, మనం ఎలా ఉన్నాం, మన స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, మనం డీవియేట్ అయితే మళ్ళీ ఆ స్టాండర్డ్స్కి రావడానికి ఏం చేయాలి అని చక్కగా ఆలోచించి చేయాలి. మనం మెడికల్ టెస్ట్కి వెళ్ళామనుకోండి, ఒక షీట్ ఇస్తారు మనకు. దాంట్లో నార్మల్ అంటే ఎంత ఉండాలి, అబ్నార్మల్ అంటే ఎంత, వీటిలో మనం ఎక్కడ ఉన్నాం అని కంప్లీట్ డీటెయిల్స్ షీట్లో వేసి ఇచ్చేస్తారు. అలాగే మనం కూడా మనసు యాక్టివిటీస్ని బట్టి ఒక షీట్ తయారు చేసి మనం ఎక్కడెక్కడ డీవియేట్ అయ్యాం, ఎంత డీవియేట్ అయ్యాం, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అని ఆ స్టాండర్డ్స్కి రావడానికి ప్రయత్నం చేయడమే మనం చేయవలసిన పని. అలా చేసినప్పుడు మనసు కూడా కంట్రోల్లో ఉంటుంది. అలా చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనసును కంట్రోల్ చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.